The second direction that I must look is in. నేను ఆ విధంగా ఆయన చూస్తూ నేను చూడవలసిన రెండవ వైపు ఎటు అంటే లోపలికి. So I look up, and then immediately after that I look in. Now don't ever look in before you look up. మొట్టమొదటిగా నేను పైకి చూడాలి, ఆ తర్వాత లోపలికి చూడాలి. పైకి నువ్వు చూడకుండా ఎప్పుడు కూడా మొట్టమొదటిగా నీలోకి నువ్వు చూడొద్దు. That will lead you to discouragement. అది నిన్నేం చేస్తుందంటే నిరుత్సాహంలోనికి నెట్టివేస్తుంది. Because to look inside your flesh is like looking inside a stinking garbage bin. ఎందుకంటే నీ శరీరంలోకి నువ్వు చూడటం అంటే ఒక వాసన వచ్చే చెత్త బుట్టను చూడటం. Right or wrong? నిజమా అబద్ధమా? And it'll depress you. ఇది నిన్ను ఎంతో కృంగదీస్తుంది. But if you have seen Jesus first and His holiness, and then you see in and you see that which you acknowledge, He will cleanse. కానీ నీవు మొట్టమొదట యేసుని చూసి ఆయన పరిశుద్ధతను చూసినట్లయితే, ఆ తర్వాత నీ శరీరాన్ని నువ్వు చూసుకొని దాన్ని ఒప్పుకున్నట్లయితే ఆయన మిమ్మల్ని కడిగి వేస్తాడు. See, I look in to see, God sees whether I will acknowledge the impurity I have seen as I have looked up at Jesus' holiness. కాబట్టి నాలో నేను చూసుకుంటున్నప్పుడు దేవుడు ఏం చూస్తాడు అంటే, మనం దేవుని యొక్క పరిశుద్ధతను చూసినప్పుడు నాలో ఉన్న అపవిత్రతను నేను ఒప్పుకుంటున్నానా లేదా అని మాత్రం దేవుడు చూస్తాడు. I look at the life of Jesus and I see, oh God, I'm so selfish. I don't speak like you speak. నేను యేసు వైపు చూసినప్పుడు, ఓ దేవా, నేను ఎంత స్వార్థపరుడుగా ఉంటున్నాను, నీవు మాట్లాడినట్లు నేను మాట్లాడలేకపోతున్నాను. I don't look at the things you look at. I don't read this type of stuff you would have read. నీవు విషయాలను చూసినట్లు నేను చూడలేకపోతున్నాను. ఏదైతే నీకు ఇష్టం ఉండదో అవి నేను చదువుతున్నాను. I'm not behaving with people the way you would behave. I'm so selfish. నీవు ఇతరులతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నావో ఆ విధంగా నేను ప్రవర్తించట్లేదు. నేనెంతో స్వార్థపూరితంగా ఉంటున్నాను. Self-centered. And I just think about myself. I get light on so many things in my life because I looked up first. స్వయం కేంద్రంగా నేను బ్రతుకుతూ ఉన్నాను. ఆ విధంగా నేను మొట్టమొదట దేవుని వైపు చూసినప్పుడు నాలో అనేక విషయాలు నేను ఆ విధంగా చూడగలను. So it's very important. Look up first. Go in the right order. కాబట్టి ఇదెంతో ప్రాముఖ్యమైనది. మొట్టమొదటిగా మనం పైకి దేవుని వైపు చూడాలి, ఆ తర్వాత మనల్ని మనం చూసుకోవాలి. And it'll lead to look in, and that's what we see. The next thing Isaiah says, woe is me, verse 5. For I am ruined. I'm a man of unclean lips, because my eyes have seen the King. అందుకే యెషయా చెప్తున్నాడు 5వ వచనము, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచితిననుకొంటిని. I want to say to you in this coming year, let the Lord give you light on yourself. కాబట్టి రానున్న సంవత్సరంలో దేవుడు మీ మీద మీకు వెలుగునిచ్చునుగాక. I think all of us have spent enough years getting light on the sins of other people, right? మనందరము ఇతరుల యొక్క పాపముల మీద అనేక సంవత్సరాలు గడిపాము. వారి పాపముల మీద మనకు వెలుగు వచ్చింది, అవునా కాదా? Or you feel you haven't spent enough years doing that? Anybody feels you still need to spend some more time getting light on the sins of other people? అంటే ఇంకా ఈ సంవత్సరాలు సరిపోలేదని మీరు ఎవరన్నా భావిస్తున్నారా? వేరే వాళ్ళ పాపముల మీద మనకు వెలుగు కలగటం గురించి మీరు ఎవరన్నా అనుకుంటున్నారా? Can we say, Lord,
I have had enough of seeing sins in other people. ఓ ప్రభువా, ఇతరుల పాపాలు నేను చూసింది ఇంకా చాలు అని మనం చెప్దామా? And talking about it and speaking about it. That person is a man of unclean lips, and that woman is a woman of unclean lips, and that other brother there is a person of unclean lips, and the other person is of unclean lips. ఆ వ్యక్తి అపవిత్రమైన పెదవులు కలిగి ఉన్నాడు, ఈ వ్యక్తి అపవిత్రమైన పెదవులు కలిగి ఉన్నాడు. Let's now look in and say, Lord, I am a man of unclean lips. నేను అపవిత్రమైన పెదవులు కలవాడను. Shall we do that in 2008? ఈ 2008వ సంవత్సరంలో మనం ఆ విధంగా చేద్దామా? That'll be great. ఆ విధంగా చేస్తే ఎంతో బాగుంటుంది. Because we saw it in the Lord. We saw His purity. ఎందుకంటే మనం మొట్టమొదటిగా ప్రభువుని చూసాము, ఆయన యొక్క పవిత్రతను చూసాము. It may be the way we speak. It may be some other area. I believe the mark of God's blessing upon our life is that He gives us light on ourselves. ఆయన మాట్లాడే విధానం కానీ అనేక విషయాల్లో దేవుడి యొక్క ఆశీర్వాదానికి గుర్తు ఏంటి అంటే ఆయన మన మీద మనకు వెలుగునిస్తాడు. It's not money, I'll tell you that, my brothers. Something much better than money. డబ్బు కాదు నా ప్రియ సహోదరి సహోదరులారా, డబ్బు కంటే శ్రేష్టమైంది. If He can give you light on yourself, God has blessed you. నీ మీద నీకు దేవుడు వెలిగిచ్చినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. If He gives you light every day of this coming year, He'll bless you every day of this coming year. రానున్న సంవత్సరంలో ప్రతిరోజు కూడా నీ మీద నీకు వెలుగునిస్తున్నట్లయితే ప్రతిరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించినట్లే. But if the coming year is going to be like the last one, where every day you discover some new fault in your wife, కానీ వచ్చే సంవత్సరం కూడా గత సంవత్సరం లాగే ఉన్నట్లయితే ప్రతిరోజు నీ భార్యలో ఏదో తప్పు కనిపెడుతూ ఉంటావు, or your mother-in-law, or your neighbor, or some brother in the church, or some sister, or లేక నీ అత్తలో ఏదో తప్పు కనిపెడుతూ ఉంటావు, నీ పొరుగువానితో ఏమన్నా తప్పు కనిపెడుతూ ఉంటావు, లేకపోతే సంఘంలో ఒక సహోదరుడి విషయంలోనో సహోదరి విషయంలోనో, then 2008 is going to be no better than 2007. It'll probably be worse. ఆ విధంగా ఉన్నట్లయితే 2008వ సంవత్సరం అనేది 2007వ సంవత్సరం కంటే శ్రేష్టంగా ఉండదు, కానీ ఇంకా హీనంగా ఉండొచ్చు. So, once we've looked up, we look in and see our own need. We judge ourselves. కాబట్టి మనం ఒక్కసారి పైకి చూచిన తర్వాత మనలో మనం చూసుకొని మనలో ఉన్న పాపాన్ని చూసి దాన్ని తీర్పు తీర్చాలి. And you know, there's something wonderful about this. It says here, as soon as Isaiah confessed his sin, immediately, verse 6, one of the seraphim stopped worshiping God. He got a command from God to do something. He took a burning coal. ఇక్కడ ఒక అద్భుతాన్ని మనం చూస్తాము. ఎప్పుడైతే యెషయా తన పాపాన్ని ఒప్పుకున్నాడో ఒక సెరాపు వచ్చాడు, దేవునికి చేసే ఆరాధన కూడా ఆపి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యెషయా దగ్గరికి వచ్చి He took a burning coal, which he took from the altar with tongs, and he touched my mouth with it, verse Isaiah 6:7, and said, this has touched your lips, your iniquity is taken away, your sin forgiven. It happens immediately. వెంటనే ఏం జరిగిందంటే యెషయా 6:7లో మనం చూసినట్లయితే, అప్పుడు ఆ శరాపుల్లోనొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. ఇది వెంటనే జరిగింది. Your sin is forgiven immediately the moment you confess it. నీ పాపాన్ని ఒప్పుకున్న వెంటనే నీ పాపం క్షమించబడింది. But if you don't confess it, that'll remain.
కానీ నీ పాపాన్ని ఒప్పుకోనట్లయితే అది అంతే ఉంటుంది. If you keep blaming somebody else, like Adam did, your sin will remain. నీ పాపము క్షమించబడదు, అంతే ఉంటుంది. If you keep looking at other people to see what's wrong with them, your sin will remain. వేరే వాళ్ళ జీవితాలను చూస్తూ వాళ్ళలో ఏ పాపం ఉందని నువ్వు చూస్తూ ఉన్నట్లయితే నీ పాపం అంతే ఉంటుంది. But if you confess your own sin, God will command the seraphim to cleanse it. The blood of Jesus will cleanse it immediately. కానీ నీ పాపాన్ని ఒప్పుకున్నట్లయితే దేవుడు శరాపుకి ఆజ్ఞ ఇస్తాడు కడిగి పవిత్రపరచమని. యేసు రక్తము వెంటనే కడిగి పవిత్రపరుస్తుంది. And there's something wonderful we see here. ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని మనం చూస్తాం. That the fire of God is something which the angel could not touch with his hands. ఇక్కడ దేవుని యొక్క అగ్నిని దేవదూత చేతులతో పట్టుకోలేకపోయాడు. Do you notice that? మీరు దాన్ని గమనించారా? It says he needed a pair of tongs. ఆ అగ్నిని పట్టుకోవటానికి కారు కావాల్సి వచ్చింది. To take that fire from the altar. బలిపీఠం మీద నుండి ఆ అగ్నిని తీసుకోవటానికి. But that fire which an angel could not touch, Isaiah could touch. కానీ ఏ దేవుని అగ్నిని దేవదూత ముట్టుకోలేకపోయాడో యెషయా యొక్క పెదవులు ముట్టుకోగలిగాయి. It's wonderful. The angels can't have the fire of God, but you and I can have it. దేవదూతలు దేవుని యొక్క అగ్నిని కలిగి ఉండలేరు, కానీ నీవు నేను కలిగి ఉండొచ్చు. It touched Isaiah's lips, that which an angel in heaven couldn't touch. ఆ అగ్ని యెషయా యొక్క పెదవులను తాకింది, కానీ దేవదూతలు అగ్నిని తాకలేకపోయారు. Amazing. ఎంత అద్భుతం. It's the fire of the Holy Spirit which no angel can have. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క అగ్ని ఏ దేవదూత కలిగి ఉండలేడు. కానీ many of you have been seeking for the baptism in the Holy Spirit. మీలో అనేక మంది పరిశుద్ధాత్మలో బాప్తిజం కోసం చూస్తూ ఉన్నారు. Let's pray that the fire of God will touch us every day of this year. ఈ సంవత్సరంలో ప్రతిరోజు కూడా దేవుని యొక్క అగ్ని మనల్ని తాకాలని ప్రార్థన చేద్దాం. I want to live the year 2008 as a spirit-filled year, more spirit-filled than any year of my life so far. ఈ 2008వ సంవత్సరం ఇంతవరకు ఏ సంవత్సరంలో కూడా నా జీవితంలో లేనంతగా ఆత్మతో నింపబడిన జీవితం నేను జీవించాలి. I want the fire of God to touch my whole being, from head to foot, not just my lips. I want the fire of God to purify me, make me zealous. దేవుని యొక్క అగ్ని నా నడినెత్తి మొదలుకొని నా అరికాల వరకు కూడా నన్ను పరిశుద్ధపరచాలి. కేవలం నా పెదవులు మాత్రమే కాదు. Bold, full of zeal for the Lord's house. నేను ఇంకా దేవుని యొక్క ఇంటి విషయంలో ఆసక్తి కలిగి ఉండి నేను ధైర్యం కలిగి ఉండినట్లు దేవుని యొక్క అగ్ని నాకు చేయాలి. For purity, not seeking anybody's honor in the world or in the church. నేను ఇంకా పవిత్రత కలిగి మరియు ఎవరి ఘనత కోసం నేను చూడకుండా ఈ లోకంలో కానీ మరియు సంఘంలో కానీ Completely free from all partiality, having no special friends in the church. పక్షపాతం లేకుండా దాని నుంచి నేను విడుదల పొందాలి. సంఘంలో ఏ ఒక్కరూ నాకు ప్రత్యేకమైన స్నేహితులుగా ఉండకుండా, whose sin I will cover up and set on fire by God. కేవలం వారి పాపాలను మాత్రమే నేను కప్పివేసేవాడిగా కాకుండా. Do you want that? Do you want the year ఈ సంవత్సరంలో ఈ విధంగా మీరు ఉండాలనుకుంటున్నారా? 2008 to be a spirit-filled year. 2008 అనేది ఆత్మతో నింపబడిన సంవత్సరం లాగా ఉండాలి. Not some cheap emotion in some Pentecostal meeting. ఏదో పెంతికోస్తుల మీటింగుల వలె
నకిలీ భావోద్వేగాలతో కూడింది కాదు. I don't want that. అలాంటిది నాకు అవసరం లేదు. I want the fire that comes from the altar in heaven. పరలోకంలో ఉన్న బలిపీఠం మీద నుండి అగ్ని నా మీదకు రావాలి. That touches my mind and sets it on fire for God. అది నా మనసును తాకాలి, నా బుద్ధిని తాకాలి. దేవుని కోసం నేను అగ్ని కలిగి జీవించాలి. That touches my eyes and makes it burn with purity. అది నా కన్నులను తాకాలి, నేను పవిత్రంగా బ్రతుకున్నట్లను పురికొల్పాలి. Because I confess my sin, what I sin with my eyes. If you confess, He'll purify it. Whatever you confess, He purifies. ఎందుకంటే నా కన్నులతో చేసిన పాపాన్ని నేను ఒప్పుకున్నాను కాబట్టి నన్ను పవిత్రుడిగా మారుస్తాడు. నేను పాపం చేసినప్పుడు ఒప్పుకుంటే ఆయన నన్ను పవిత్రునిగా చేస్తాడు. Confess what you sin with your eyes. Confess what you sin with your tongue. What you do with your hand. That's all. Confess. What did I do? Lord, I am a man of unclean lips. కాబట్టి నీ కన్నులతో చేసిన పాపాన్ని ఒప్పుకో, నీ నాలుకతో చేసిన పాపాన్ని ఒప్పుకో, నీ చేతులతో చేసిన పాపాన్ని ఒప్పుకో. యెషయా చేసినట్లుగా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును. And the fire came. అప్పుడు అగ్ని దిగి వచ్చింది.